గాయస్ పోలాండ్లో అయితే డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది ఏంటో నేను చూపిస్తాను. అంటే డైలీ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి ఏంటని. చాలామంది అడుగుతున్నారు అంటే డెలివరీ జాబు ఎలా ఉంటుంది పోలాండ్లో, ఎంత వస్తుంది, పర్ అవర్కి ఎంత సంపాదించవచ్చు అని అడుగుతున్నారు. నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే నేను పార్ట్ టైమ్గా చేస్తున్నాను డెలివరీ. పార్ట్ టైమ్గా ఇన్ అవర్స్ చేశాను. నెక్స్ట్ ఎంత వచ్చింది మీకు కూడా చిన్న క్లారిటీ ఇస్తే తెలుస్తుంది కదా. చాలామంది చేద్దాం అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే నేను గ్లోవల్ చేస్తున్నాను. బ్యాగ్ అయితే యూబర్ బ్యాగు. చెప్తాను ఎంత వస్తుందో ఏంటో క్లియర్గా. తర్వాత వచ్చేసి డెలివరీ జాబ్లోనైతే బాగా సంపాదించుకోవచ్చు. కాకపోతే దానికి టెక్నిక్ ఇండియాలోనే మనం చేస్తారు కదా, చాలా డెలివరీ స్విగ్గీ చాలా ఉన్నాయి కదా, జొమాటో చాలా. అట్లాగే ఇక్కడ సేమ్ మొబైల్లో వస్తుంది ఆర్డరు. మనం పికప్ పాయింట్కి వెళ్ళి అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్అప్ చేసేయడం. నెక్స్ట్ పోలాండ్లో డెలివరీ చేయాలంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే పాలసీ రావాలి, లేదంటే ట్రాన్స్లేటర్ యూజ్ చేయడమే. ఎందుకంటే వాళ్ళు అక్కడ అడిషనల్ కామెంట్స్లోని అలా ఫ్లాట్ నెంబరు మొత్తం అన్నీ ఇస్తారనమాట. అక్కడ ఫ్లాట్ అని ఉంటుందా, ఫ్లాట్ అని ఉండదు పోలాండ్లోని. పోలాండ్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. అలా అది మరి డెలివరీ జాబ్ అయితే చాలా బెటరు. చూపిస్తాను మీకు నా ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో మీకైతే చూపిస్తాను. రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం, నార్మల్ బైస్కిల్తోనైతే మనకి దోలు తీరిపోతుంది. నిజంగా చెప్తాను, నేను నార్మల్ బైస్కిల్తో చేస్తున్నాను. నార్మల్ బైస్కిల్తోనైతే మనకి వసిపోతుంది. నార్మల్ బైస్కిల్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే మంచిది ఉండాలి. నాదైతే మంచిది కాదు. ఇప్పుడు ఏదో అలాగా జస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాను. నెక్స్ట్ మంచి బైస్కిల్ కొనుక్కుందామని చెప్పేసి ఎలా ఉంటుంది ఏంటి, ఎంత సంపాదించుకోవచ్చు రోజుకి అని జస్ట్ ట్రైల్ వేసాను. ఫస్ట్ మనం బైస్కిల్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ డెలివరీ జాబ్ బాగోకపోతే ఇబ్బంది పడతాం కదా. ఆ బైస్కిల్ కూడా 10,000 20,000 అయితే పర్వాలేదు. నేను కొనే బైస్కిల్ అంటే ఇక్కడ వాడే వాళ్ళందరూ అలాంటి బైస్కిల్లే వాడతారు. పోలాండ్ మనీలోనైతే ఆ బైస్కిల్ 5,000 దగ్గర ఉంటుంది, 5,000 zloty. అదే మన ఇండియా కరెన్సీలో అయితే అది కన్వర్ట్ చేసుకుంటే ₹1,00,000 ఆ సైకిల్. ఎలక్ట్రికల్ సైకిల్ అయితే రోజుకి ఈజీగా మన ఇండియా మనీలోని 5,000 సంపాదించుకోవచ్చు రోజుకి. ఎలక్ట్రికల్ బైస్కిల్తోనైతే, నార్మల్ బైస్కిల్తోనైతే 3,000 2,500 ఒక రోజుకి. 5,000లోనే మళ్ళీ రూమ్ రెంట్ భోజనం అన్నీ మనయ్యే. మీకు క్లియర్గా చెప్తాను నా ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి, ఈ 2 డేస్కి నా ఎర్నింగ్స్ ఎంత వచ్చాయో మీకు చూపిస్తాను. ఓకేనా గాయస్? మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్ గురించి చెప్పాం కదా. నా ఎర్నింగ్స్ ఎంత వచ్చాయో ఏంటో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లోవా ఓపెన్ చేద్దాం. గ్లోవా ఓపెన్ చేసి మనం పాస్వర్డ్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుద్ది, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడైతే ప్రజెంట్ డైలీ ఎర్నింగ్స్లో ఉన్నాము. డైలీ ఎర్నింగ్స్లో ఉంటే ఈ రోజైతే నేను వెళ్ళలేదు కదా. నేను వెళ్ళకపోయినప్పటికీ 0 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. మనం డెలివరీకి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇందులో బుక్ చేసుకోవచ్చు. స్టెచ్ను నేను ఉండే ఏరియా, స్టెచ్లో సౌత్ ఏరియాలోని ఒకటి, నార్త్ ఏరియాలోని ఒకటి స్లాట్ ఉంది. 1 అవర్ ఉన్నది బుకింగ్ స్లాట్స్. నేనేం బుక్ చేయలేదు కాబట్టి ఏం లేవు. మనం ఇప్పుడు వచ్చేసి ఎర్నింగ్స్లోకి వెళ్దాం. ఎర్నింగ్స్లోకి వెళ్తే నాట్ ఎర్నింగ్స్ ఎట్ అని ఉంది. నాట్ ఎర్నింగ్స్ ఎట్. నేను హోల్డ్ ఎర్నింగ్స్ చూద్దాం. హోల్డ్ ఎర్నింగ్స్ అంటే హోల్డ్ ఎర్నింగ్స్ నేను 2 డేస్ చేశాను. 2 డేస్కి
నాకు 183 వచ్చింది, 183 జ్లాటీ వచ్చింది. 183 ప్లస్ ఇక్కడ 70 జ్లాటీ క్యాష్ అనమాట. 70 జ్లాటీ క్యాష్ ఇచ్చారు ఒకరు, వాళ్ళకి నేను అకౌంట్ ద్వారా పే చేశాను. అది 183 230 183 180 ప్లస్ 70 250. ఓకేనా, 250 జ్లాటీ. మనం డెలివరీకి పర్ డెలివరీకి ఎంత వచ్చిందో చూద్దాం. పర్ డెలివరీకి అంటే నేను ఫస్ట్ రోజు వెళ్ళాను. ఫస్ట్ రోజు అయితే నాకు 106 జ్లాటీస్ వచ్చింది. 106 జ్లాటీస్. నేను ఫస్ట్ ఒక డెలివరీ చేశాను. ఒక డెలివరీ ఇదనమాట, దగ్గరే. డిస్టెన్స్ ఎంత అంటే మీకు కనబడుతుందా, క్లియర్గా కనబడుతుందా లేదా మరి? ఇలా చూపిద్దాం, క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ నేను చేసింది అయితే ఈ డెలివరీ. ఇది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 1.5 km. 1.5 kmకి 34 జ్లాటీ వచ్చింది. 34 × 20 లెక్కేసుకుంటే సుమారుగా మనకి 680 జ్లాటీస్. జ్లాటీస్ అంటే ఇండియన్ మనీలో నాకు ఫస్ట్ ఆర్డర్కి 680 వచ్చింది మన ఇండియన్ మనీలో. అలా లెక్కేసుకుంటే టోటల్ డిస్టెన్స్ మీకు కనపడుతుందా, టోటల్ ఎర్నింగ్స్ అది టిప్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. దానికి మీకు ఇక్కడ కనబడుతుందా టిప్స్ 22 జ్లాటీస్ వచ్చింది. తర్వాత మనకు బోనస్లో అవన్నీ వస్తాయి అన్నమాట. అది మరి టోటల్ ఎర్నింగ్స్లోని డెలివరీ ఎర్నింగ్స్ 49, టిప్స్ 28, ప్రోమోస్ 28, తర్వాత డైలీ క్యాష్ అవుట్ 7.50, పెండింగ్ ఎర్నింగ్స్ 98 జ్లాటీ. అది అలా అనమాట. తర్వాత రోజు కూడా నేను వెళ్ళాను, 2 రోజులు వెళ్ళాను. శుక్రవారం శనివారం వెళ్ళాను, ఆదివారం రెస్ట్ తీసుకున్నాను. తర్వాత రోజు అయితే ఇది. తర్వాత రోజు 10, 11, 13, 80, 15 అలాగ వస్తాయి అన్నమాట జ్లాటీస్ పర్ ఆర్డర్కి. తర్వాత రోజు 47 డెలివరీ ఎర్నింగ్స్, టిప్స్ 6, ప్రోమోస్ 28.13 ఇలా అయితే వస్తాయి మనకి. టోటల్ ఎర్నింగ్స్ 183. ఈ 183 మన ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే నాకెంత వచ్చాయంటే 183 ప్లస్ 250 అయితే కరెక్ట్గా 250కి లెక్కేసుకుంటే 5000 వచ్చింది 2 డేస్కి. నాకు ఇంకా తెలీదు, అంటే యాక్చువల్గా అయితే తెలీదు అంటే ఎలా చేయాలి డెలివరీ, ఎలా వెళ్ళాలి అడ్రస్లో, అవన్నీ అయితే నాకు తెలీదు. నేనైతే డైరెక్టర్గా బ్యాగ్ అయితే బుక్ చేసుకున్నాను. బ్యాగ్ బుక్ చేసుకొని అకౌంట్ క్రెడిట్ చేసుకొని ఎవరు సపోర్ట్ కూడా తీసుకోలేదు. నేనే ఆన్లైన్ గూగుల్లో చూసుకొని ఎలా చేయాలి ఏంటి అంటే ఇలా చెప్పింది, ఇలా చేశాను. చేస్తే డైరెక్టర్ బ్యాగ్ పట్టుకొని ఆడికి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతున్నాను. ఏదంటే ఆర్డర్లు రాలేదని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఒక చిన్నోడిని, నాకంటే చిన్నోడలే అక్కడ డెలివరీ చేస్తున్నాడు, ఒక అతన్ని అడిగితే ఇలా చెప్పాడు, పోలాండ్ ఆడిది. ఇలా చెప్పాడు, ఇలా గ్రీన్ జోన్లో ఉండాలి ఎప్పుడు నువ్వు, అవుట్ ఆఫ్ జోన్లో వెళ్ళిపోతున్నావు నువ్వు, నీకు తెలియదు కదా ఆడే చెప్పాడు. ఇలా ఫస్ట్ డే తెలీదు అంటే గ్రీన్ జోన్ అనేసి అక్కడ ఒకటి ఉంటుంది ఆ యాప్లో. గ్రీన్ జోన్లో ఉంటే మనకి ఆర్డర్స్ వస్తాయంట. అలాగే సెకండ్ రోజు అయితే చేద్దామని వెళ్ళాను, కాకపోతే నా సైకిల్ బాగోలేదు. సైకిల్ బాగుపోవడం వల్ల నేనైతే చేయలేకపోయాను. నెక్స్ట్ మంత్ మేబీ మంచి సైకిల్ కొనుక్కొని ఈ డెలివరీ జాబ్ చేసుకుంటే బెటర్లా ఉంది. ఎందుకంటే ఈ సమ్మర్లో మాత్రమే చేయగలం, మళ్ళీ వింటర్లోనైతే చేయలేము, కొంచెం కష్టం. చలికాలంలో చేయలేము, ఎండాకాలంలో అయితే చేయగలం సైకిల్ మీద. చలికాలంలోనైతే కారులో చేసుకోవాలి. అది మరి చెప్పాల్సిన విషయం డెలివరీ జాబ్ గురించి అయితే. అది నాకైతే 2 డేస్కి 5000 వచ్చింది. పర్ డే 5000 సంపాదించుకోవచ్చు ఎలక్ట్రికల్ బైసికల్ ఉంటే. ఆ 5000లోని మన రూమ్ రెంట్స్,
తర్వాత రూమ్ రెంట్స్ ఒక ఎవ్రీడే ఒక 30 zloty తీసే 30 zloty. మనం ఫుడ్కి ఎంత అంటే ఒక 20 తీసే, అంటే 200 మిగులుతుంది. 4000 మిగులుతుంది మనకి. అది 4000 అయితే మిగులుతుంది ఎవ్రీడే. 250 సంపాదించుకుంటే, లేదంటే నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత మిగులుతుంది. అది మరి ఇదే డెలివరీ జాబ్ గురించి అయితే ఇది. నా ఎర్నింగ్స్ కూడా మీకు చూపించాను కదా. చాలామంది వెళ్ళకంట వీడియోస్ చేస్తున్నారు. మీ ఇష్టం, వాళ్ళ మాటలు నమ్మినా పర్లేదు. నేను వెళ్ళాను కాబట్టి నేను ఎలా చెప్తున్నాను. అదే మరి ఉంటా. బాయ్. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను, కొంచెం సపోర్ట్ చేయండి. మొత్తం వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను ఇప్పుడు.